పుతిన్ ఇంటిపై దాడికి సంబంధించిన వీడియోలను చిత్రాలను విడుదల చేసిన రష్యా. ఉక్రెయిన్ రష్యా మధ్య 4 ఏళ్ల క్రితం ప్రారంభమైన యుద్ధం ఇంకా కొనసాగుతుంది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై డ్రోన్ దాడి జరిగినట్లు ఆ దేశ రక్షణ శాఖ ఆరోపించింది. డిసెంబర్ 28 నుంచి 29 మధ్య పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడిందని ఆరోపించింది. అయితే ఉక్రెయిన్ మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. అమెరికా ఉక్రెయిన్ చేసిన శాంతి ప్రయత్నంలోనూ రష్యా ప్రమాదంలో పడేయాలని కోరుకుంటుందనేసి తెలిపారు. కీవ్లోని అధికార నివాసంపై దాడి చేసేందుకు ఒక సాకుగా దీన్ని చూస్తున్నారనేసి జెలెన్స్కీ ఆరోపించారు. అయితే పుతిన్ ఇంటిపై దాడికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను రష్యా రక్షణ శాఖ తాజాగా బయటపెట్టింది. అధ్యక్షుడి నివాసంపై ఉక్రెయిన్ 91 దీర్ఘశ్రేణి డ్రోన్లను ఉపయోగించి రష్యా అధ్యక్షుడి భవనంపై దాడికి దిగిందనేసి రష్యాలోని నోవోగో రోడ్ ప్రాంతంలో పుతిన్ వ్యక్తిగత నివాసం ఉంది. సోమవారం తెల్లవారుజామున డ్రోన్లతో ఇంటిపై దాడికి ప్రయత్నించిందని రక్షణ శాఖ చెబుతోంది. ప్రయోగించిన డ్రోన్లన్నింటినీ నిర్వీర్యం చేశామని, నివాసానికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదని రష్యా రక్షణ శాఖ తెలుపుతోంది. దీనికి బదులుగా ఉక్రెయిన్పై సరైన సమయంలో దాడి చేసే హక్కు తమకుందని, శాంతి చర్చలకు విఘాతం కలిగించే దాడి అని రష్యా విదేశాంగ మంత్రి హెచ్చరించారు. దీనికి బదులుగా ఉక్రెయిన్పై సరైన సమయంలో దాడి చేసే హక్కు తమకుందని, శాంతి చర్చలకు విఘాతం కలిగించే దాడి అని విదేశాంగ మంత్రి లావ్రోవ్ ఉక్రెయిన్ను హెచ్చరించారు.